హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శిల్ప. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పల్లెటూరు స్టైల్లో సోరకాయ పుల్లగూర, అది కూడా 2 డిఫరెంట్ స్టైల్స్లో ఎలా చేయొచ్చో చూపించబోతున్నాను. ఇలా పుల్లగూర చేసుకొని మనం వేడి వేడి అన్నంతో తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా మనం ఈ సొరకాయకి స్కిన్ తీసుకోవాలి. స్కిన్ తీసుకొనైనా వేసుకోవచ్చు, లేదు అంటే స్కిన్ తోటి కూడా వేసుకున్నా కూడా పర్వాలేదు. నేను ఇది రౌండ్ది, ఇది మా ఇంట్లో కాసాయి, సో అవి తీసుకొచ్చుకున్నాను. మామూలుగా సొరకాయ మనకి పొడుగ్గా ఉంటుంది, ఇలా రౌండ్గా కూడా ఉంటాయి కదా. ఏది తీసుకున్నా కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది. ఈ రౌండ్ది వచ్చేసి కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఇంటి దగ్గర కాసాయి, నేను తీసుకొచ్చుకున్నాను సంక్రాంతికి వెళ్ళినప్పుడు. సో ఇలాగా ముందుగా స్కిన్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో మనం ముందుగా సొరకాయని ఇలా చిన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చిని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తరువాత నేను ఒక 4 పెద్ద సైజు టమాటాలని ఇలా కట్ చేసి వేస్తున్నాను. దీంట్లో టమాటా ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దీంట్లో వాటర్ ఎక్కువ పట్టదు, ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నాం కాబట్టి వాటర్ కొంచెం వేస్తే సరిపోతుంది. ఎందుకంటే సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. సో అవి మనం ఉడకబెట్టినప్పుడు దాంట్లో వాటర్ అంతా బయటకు వస్తుంది, కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మూత పెట్టి స్టవ్ పైన పెట్టాలి. నార్మల్గా మనం పొడుగు సొరకాయ ఉంటుంది కదా, అదైతే 1 or 2 విజిల్స్కి ఉడికిపోతుంది. సో ఇది రౌండ్ వచ్చేసి కొంచెం గట్టిగా ఉంటుంది, అందుకని చెప్పి నేను 3 విజిల్స్ పెడుతున్నాను. నార్మల్ మీరు పొడుగు సొరకాయ తీసుకుంటే 2 విజిల్స్కే సరిపోతుంది. ఎక్కువ ఉడికిస్తే కూడా అది టేస్ట్ మారిపోతుంది. సో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, అంతకుమించి ఎక్కువ పెట్టకూడదు. మనం ఇలా ప్రెషర్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా మనం కుండల్లో ఉడకబెట్టుకుంటాం కదా, అలాగ ఉడకబెట్టుకున్నా కూడా తొందరగానే ఉడుకుతుంది. ఇంకా ఫాస్ట్ కావాలంటే ఇలా ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇది ఉడికిపోయింది, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొన్ని వేరుశనగల్ని వేయించుకోవాలి. సో నేను ఈ సొరకాయ పుల్లగూరని 2 మెథడ్స్లో చూపిస్తున్నా అన్నాను కదా. 1 మెథడ్లో ఈ పీనట్స్ని యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా వేయించుకొని దాని తర్వాత చల్లార్చిన తర్వాత ఇలాగా పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. దాని తర్వాత మనం సొరకాయను ఉడికించి పెట్టుకున్నాం కదా, ఇందులో ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని ఇలాగా పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా వాటర్ తీసేసుకుంటే మెదిపోయినప్పుడు తొందరగా మెదుగుతుంది. తర్వాత మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం పప్పు ఎలాగైతే మెదుపుకుంటామో అలాగా పప్పు గిత్తితోటి ఇలాగా మెదుపుకోవాలి, బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఈ పుల్లగూర అయితే మా ఇంట్లో పిల్లలు అడిగి మరీ చేయించుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఈ సొరకాయలో వాటర్ కంటెంట్ బాగా ఎక్కువగా ఉంటుంది, సో తినడం వలన మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా మెత్తగా మెదిగిన తర్వాత మనం ముందుగా వాటర్ పక్కకు పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కొంచెం మెదుపుకోవాలి. సో 2 పద్ధతుల్లో నేను సొరకాయ పుల్లగూర చూపిస్తున్నాను కదా. ఒక పద్ధతి వచ్చేసి మనం ఈ పుల్లగూరని ఈ స్టేజ్లోనే అంటే మొత్తం మెదిపేసుకొని పక్కకు పెట్టుకుని దీంట్లో మనం పోపు వేసుకొని రైస్తో పాటు తినచ్చు. సెకండ్ మెథడ్ కోసం మనము వేరుశనగల్ని ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ని ఒక 3 లేదా 4 స్పూన్లు యాడ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి మెదుపుకోవాలి. ఒక్కసారి, ఎందుకంటే ఆల్రెడీ అంతా మెదిగిపోయింది. సో ఇది కూడా పౌడర్ అయిపోయింది కదా, ఒకసారి జస్ట్ అలా కలిపేసుకున్నామంటే పుల్లగూర రెడీ అయిపోతుంది. ఇది సెకండ్ మెథడ్. ఇప్పుడు మనం రెండింటికి పోపు పెట్టేసుకుందాము. ముందుగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులను యాడ్ చేసుకుందాము. ముందుగా ఆవాలు, అలాగే జీలకర్ర, మినపప్పు, అలాగే శనగపప్పు, ఇలా పోపు దినుసులను వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి.
ఈ వెల్లుల్లి కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు కాస్త కలర్ మారిన తర్వాత దించేసుకొని మనం ముందుగా పుల్లగూర రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో యాడ్ చేసుకోవాలి. నేను రెండింటికి ఒకేసారి పోపు పెట్టేస్తున్నాను. అంతే అండి, వేడివేడిగా పుల్లగూర రెడీ అయిపోయింది. 2 రకాలుగా చేసి చూపించాను కదా. మనం ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ మాత్రం దేనికదే డిఫరెంట్గా ఉంటుంది. ఈ 2 పద్ధతుల్లో ఏది కూడా టేస్ట్ తీసేయడానికి లేదు, 2 కూడా చాలా బాగుంటాయి. ఇదండి సొరకాయ పుల్లగూర. మీకు అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.